అండి ఈరోజు మనం దొండకాయ అవిసె గింజల ఫ్రై చేసుకుందాం. లేతగా ఉన్న దొండకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు మొత్తం తాలింపులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటా మగ్గించుకుంటా ఉంటే ఫ్రై కొంచెం పొడి పొడిగా వచ్చిందండి. అవిసె గింజలు పొడిలో మనకు మంచి పోషక విలువలు ఉంటాయి. అవి టేస్టీగా ఉండదు, దేనిలో వేసుకోవాలో కూడా అలా అర్థం కాదు. అలాంటప్పుడు ఇట్లా కర్రీస్లో వేసుకుంటే కొంచెం మనకి హెయిర్కి మంచిది, బీపీకైనా మంచిగా, హెల్త్కి కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది అవిసె గింజల పొడి. ఇలా కూరల్లో కొంచెం స్పైసీగా, మనకు ఒక్కోసారి స్పైసీగానే చేసుకోవాలండి కూరలో. ఈ అవిసె గింజల పొడి వేసుకున్నప్పుడు కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుండుద్ది. కూరల్లో మనకి ఒక్కోసారి ఫ్రైలో ఉప్పు ఎక్కువైనా కూడా ఈ అవిసె గింజల పొడి లాగేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ట్రై చేశాను. నా వీడియో కానీ ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి